For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సృజన. గురుగారు, మరి ఈ వారంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. వృషభ రాశి వారికి ఎలా ఉన్నాడంటే శుక్రుడు రవి కర్కాటక రాశిలో, జన్మంలో కుజగురులు, మేనంలో రాహువు, శని కుంభంలో, తర్వాత ఈ యొక్క షష్ఠ స్థితిగా పంచమంలో కేతువు, బుధుడేమో సింహంలో ఉన్నాడు. దీనివల్ల ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి స్త్రీ పీడ పట్టుకుంటుంది. అంటే స్త్రీల జోలికి వెళ్తే మటాష్ అయిపోతారు వీళ్ళు. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మరి ఆడబాసలు ఉన్న చోట వీళ్ళు వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వీళ్ళు పని చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 2, ప్రమోషన్స్ ఇస్తారు ఆడబాసులు, డౌట్ లేదు. కానీ వాళ్ళ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా మనం పని చేసుకోవాలన్నమాట. అలాగే ఈ యొక్క కుటుంబంలో కేతు ఉండడం వల్ల అనేకమైనటువంటి టెన్షన్స్, అన్నెసరీ విషయాలకన్నమాట. పిల్లల మీద అతి శ్రద్ధ చూపించేసి అతి గారాబం చేసేసి పిల్లలకి నువ్వు తిను 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 అంటుంటే వాడు నాకు ఇదొద్దు ఇంకోటి కావాలి, ఈ చిన్న గోళ చిలికి పెద్దగా అలివాన అయిపోతుంది అనమాట. దాని నుంచి మళ్ళీ పాపం తల్లిదండ్రులు బెంగ పెట్టుకోవడం, ఇవన్నీ అనవసరమైనటువంటి విషయాల గురించి మనస్తాపం అనేటటువంటిది వస్తుంది. అలాగే రాహు మనకి లాభంలో ఉన్నాడు. రాహు ఈ లాభంలో ఉన్నటువంటి రాహు ఏం చేస్తాడంటే మెస్మరైజింగ్, అవతల వాళ్ళు పడిపోతారనమాట వీళ్ళ మాటలకి, వృషభ రాశి వాళ్ళకి. అలాగే వ్యాపార భాగస్వాములు, జీవిత భాగస్వాములు బ్రహ్మాండంగా చూస్తారు. వీళ్ళకి కాళ్ళు పిసుకుడు అనమాట. అంత భార్య భర్తలు ఒకరికొకళ్ళు అంత అన్యోన్యంగా సేవ చేసేసుకుంటారు. కాబట్టి కుటుంబ విషయాల్లో ఏం లేదు, కానీ ఈ సంతానం విషయంలోనే మాత్రమే తలపోటు అనమాట. ఈ పిల్లలు వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేసుకోవడం, ఫోన్లు పట్టుకోవడం, ఇలా అనేకమైనటువంటి విషయాలు. ఇక స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి స్టూడెంట్స్ వద్దంటే తెగ చదువుతారు, కానీ మార్కులు రావు. డిస్ట్రాక్షన్స్ ఉంటాయి స్టూడెంట్స్కి, ఫోన్లు ఇవి అవి ఫ్రెండ్స్ అని చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటారు. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మరి కొన్ని రాష్ట్రాల్లో డబ్బులు లేక జీతాలు కొంచెం లేటుకి ఇస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళకి చక్కగా ఇన్ టైంకి జీతాలు అందుకోవడము, ప్రైవేట్ ఉద్యోగస్తులైన టీఏలు డిఏలు అరియర్స్ ఇవన్నీ కూడా రావడం. ఆ తర్వాత ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు ప్రోత్సాహకంగా వీళ్ళకి శాలరీలు పెంచడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఈ యొక్క బిజినెస్లలో ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు, ఆ తర్వాత సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ రావడము, ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు స్టార్ట్ చేయడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే సార్, మరి ఇది ఆషాఢ మాసం, మరి ఆషాఢ మాసంలో శుభకార్యాలు జరగవు అనేసి అని అంటారు. మరి వివాహాది శుభకార్యాలకు సెట్ చేసుకోవచ్చు అనేసి అని అంటారు. బ్రహ్మాండంగా సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు గురు మోడమి మనకు మోడాలు జరుగుతున్నాయి. శుక్రమూఢమి, గురుమూఢం అని చెప్పి మనకి ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు జూలై నెల వరకు ఉన్నాయన్నమాట. ఆగస్ట్ నెలలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ చేయాలి. కానీ ఈ లోపలనే కొంతమంది పెళ్ళిళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇప్పటికే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కాబట్టి వివాహాలు అన్ని శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు. ఈ శుభకార్యాలు వీళ్ళు చేస్తారు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు వీళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడమే కాదు, ఇతరులకు కూడా పెళ్ళిళ్ళు చేసి పెడతారు. లవ్ మ్యారేజ్లకు వెళ్ళి సిగ్నేచర్లు కూడా పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళి పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటారు కూడా, అంటే ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి చేసి. ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి మహిళలకి చాలా ప్రశాంతత, మనశ్శాంతి ఉంటుంది. పాత సంస్థల నుంచి వెళ్ళిపోయి కొత్త సంస్థలో జాయిన్ అయ్యాం, హ్యాపీగా ఉందరా నాయన, పీడ పోయింది, జిడ్డు పోయింది, జిడ్డుగాళ్ళు అని ఆ రకంగా మనశ్శాంతి అనేటటువంటిది ఈ శుక్ర సంబంధమైనటువంటి ఈ యొక్క రాశికి చక్కగా ఉందన్నమాట. జుట్టు మీద శ్రద్ధ పెంచుతారు, జుట్టు బాగా పెరగడానికి, సౌందర్య పోషణ మీద చక్కగా. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి కేతు బాగుండలేదు కదా, కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చేసుకోవాలా. కేతుకి కిలో పావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని లేదా చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మరి గుళ్ళో కానీ ఇంట్లో కానీ బయట దానం చేసుకోవచ్చు. అలాగే చక్కగా ఆవుకు పెట్టండి, కిలోంపావు ఉలవల్ని పెట్టండి. చక్కగా ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే గణపతికి మనం ఏం చేయాలా, గరిక గడ్డితో మనం పూజ చేసుకోవాలా, ఓం గణేశాయ నమః అనే మహామంత్రంతో. అలాగే ఇంట్లో ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది.
అలాగే గురుగారు వృషభ రాశి వారికి మరి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.